శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 14 మహాప్రస్థానం అనేటువంటి అధ్యాయాన్ని నిన్న మనం మొదలుపెట్టాం। దీనిలో మాస్టర్ గారు సమాధి చెందినటువంటి ఆ సంఘటనని, ఆ సన్నివేశాన్ని ఇందులో పొందుపరచడం జరిగిందనమాట। మాస్టర్ గారు చాలామంది భక్తులకి ఏప్రిల్లో రమ్మని చెప్పి, ఏప్రిల్ తర్వాత నేను ఉండను, ఏప్రిల్లో రండి అన్నట్టుగా మాస్టర్ గారు చాలామందికి ఉత్తరాలు రాసిన విషయం కూడా మనం చదువుకున్నాం। కానీ ఎవరికి అర్థం కాలేదు। మాస్టర్ గారు వాళ్ళేమో మేలో వస్తాం మాస్టర్ గారు, లేకపోతే వేసవి సెలవుల్లో వస్తామంటే ఏప్రిల్లో వచ్చేలా చూసుకోండి అమ్మా అని చెప్పి లెటర్స్ రాశారనమాట మాస్టర్ గారు। అది ఎందుకు అన్నది వారెవరికి అర్థం కాలేదు, భక్తులకి వాళ్ళకి। ఒకసారి అప్పుడు ఏమైందంటే 10/4/1989 మధ్యాహ్నం అక్కలకోట స్వామి వారి పాదుకలను శ్రీ చోళ్ళప్ప గారి మునిమనవుడు శ్రీ దినకరు గారు స్వామివారి ఆదేశం ప్రకారం తనతో తీసుకొచ్చారట మాస్టర్ గారి ఇంటికి। ఇక్కడ చూడండి, అంటే స్వామివారి ఆదేశం ప్రకారం అక్కలకోట స్వామివారు ఆదేశించారట ఆ ఒంగోలులో ఉన్న భరద్వాజ మాస్టర్ గారి దగ్గరికి పాదుకలు తీసుకెళ్ళమని। ఆయనేమో అవన్నీ ఆ పాదుకలను తీసుకుని స్వామి పాదుకలను మాస్టర్ గారి దగ్గరికి వచ్చారనమాట। అప్పుడు మాస్టర్ గారు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన టైంకి మాస్టర్ గారు శ్రీ సాయి లీలామృతం 7వ ముద్రణ సిద్ధం చేసుకుంటున్నారు। ఇప్పుడు మనం ఏదైతే సాయి లీలామృతం గ్రంథం చదువుతున్నామో అది 7th ఎడిషన్ అండి। మాస్టర్ గారు ఇంకా చివరి ఆ ఎడిషన్నే ఆయన రాసింది, అదే చివరిది అది। అంటే ఏమన్నా మార్పులు ఉన్నా ఏమన్నా దాంట్లో రాయడం కానీ అంతా మాస్టర్ గారు 7th ఎడిషన్ అది। ఆ తర్వాత ఎవరు దాన్ని ఇంకా టచ్ చేసాం కూడా లేదు। అంటే మనకి పైన కవర్ పేజీ మారుస్తారు తప్ప మాస్టర్ గారు రాసిన దాన్ని దేన్ని ఇంకా ముట్టుకోవడం అనేది జరగదనమాట। 7th ఎడిషన్ మాస్టర్ గారు అప్పుడు రాసింది, అదే మనం నేటికి చదువుకుంటున్నాం। కవర్ పేజీ మాత్రం మారుతూ ఉంటుంది, బాబా పటాలు మారుతూ ఉంటాయి అంతే। అప్పుడు ఈ పాదుకలు ఎప్పటివి, దాదాపు 130 సంవత్సరాల నాటి, బాబా ముందు కదా ఆయన అక్కలకోట స్వామి 130 సంవత్సరాల నాటి పాదుకలు అనమాట। వీటిని మాస్టర్ గారు ఇంటికి తీసుకొస్తారు। అప్పుడు మాస్టర్ గారు ఒంగోలులోని బాబా మందిరం దగ్గర అక్కడ పెట్టించి హారతి అయిన తర్వాత రాత్రి మాస్టర్ గారి దగ్గరికి తీసుకురావడం అనమాట, మాస్టర్ గారి ఇంట్లో అక్కడ పెట్టడం అలాగా జరుగుతూ ఉన్నదనమాట। అప్పుడు 12/4/89 బుధవారం ఉదయం కాగడ హారతి కాగానే అక్కలకోట స్వామి పాదుకలు శ్రీ మాస్టర్ గారి వద్దకి తీసుకుని వెళ్ళారట। మాస్టర్ గారు నమస్కారం చేసుకున్నారు। అప్పుడు అయోధ్య గారు అక్కడికి వస్తారనమాట। అంటే ఆయనకి ఏదో స్వప్న సందేశం వస్తుంది, ఆ స్వప్న సందేశం వల్ల మాస్టర్ గారి దగ్గర తొందరగా రావాలని ఆయన వస్తారు। అప్పుడు అయోధ్య గారు మాస్టర్ గారికి పాద నమస్కారం చేసుకుంటుంటే మాస్టర్ గారు ఎప్పుడు వచ్చావు అని పలకరిస్తారు। సేలమ్మాయి మాత అంటే మాయి అమ్మ విషయాలు తెలుసుకుని తర్వాత అక్కలకోట స్వామి పాదుకలకు హారతి ఇవ్వగా మందిరం నుండి వచ్చిన భక్తులు వాటిని మందిరానికి తీసుకెళ్లారు। అయోధ్య గారు శ్రీ మాస్టర్ గారితో తనకు వచ్చిన స్వప్న దర్శనం కారణంగా సేల నుండి హఠాత్తుగా వచ్చానని, స్వప్నం గురించి ఆ తర్వాత చెబుతానని అన్నారు మాస్టర్ గారితో। అప్పుడు శ్రీ సాయి లీలామృతంలో శ్రీ శివనేశన్ స్వామి షిరిడీలోని చావడిలో కూర్చుని మాస్టర్ గారు రాసిన గ్రంథానికి బాబా ఆశీస్సులు ఎలా ఉన్నాయో చూద్దామనే సన్నివేశాన్ని గురించి లీల ఒకసారి చెప్పారు। తర్వాత పక్కనే ఉన్న హరనాథ్తో శ్రీ సాయి లీలామృతం 7వ ముద్రణ కొరకు వ్రాయవలసినది కొద్దిగా ఉంది, రాద్దామా అని నటరాజు బాబా గారి అనుభవంతో గ్రంథం సమాప్తి చేశారు। నటరాజు బాబా గారి అనుభవం చివరి ఉంటుంది కదండి, దాంతో మాస్టర్ గారు సాయి లీలామృత గ్రంథాన్ని సమాప్తం చేశారు। తర్వాత మాస్టర్ గారికి 7:30 గంటల ప్రాంతంలో మాస్టర్ గారికి కొంచెం గుండె నొప్పి వచ్చిందనమాట। అప్పుడు మాస్టర్ గారు అంతకుముందు డాక్టర్లు ఇచ్చిన మందు ఆయన వేసుకున్నారు, అయినా తగ్గలేదు। అప్పుడు
హరి, లక్ష్మి అక్క వారందరూ ఆందోళనతో డాక్టర్ని పిలవడానికి వెళ్తారు. ఈ లోపల శ్రీ మాస్టర్ గారు మంచంపై చిన్నగా అర్ధపద్మాసనంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటికి నొప్పి ఎక్కువైంది. వెంటనే అయోధ్య, చోళ్ళప్ప గారి మనవడు దినకర్ గారు కలిసి డాక్టర్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగానే సత్సంగం హాల్లో శ్రీ మాస్టర్ గారు తుది శ్వాస విడిచారు. సత్సంగం హాల్లోనే వాటి ఇట్లా తీసుకెడుతుంటే సత్సంగం హాల్లోనే మాస్టర్ గారు తుది శ్వాస విడిచారట. అయినా డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళగా అప్పటికే 10-15 నిమిషాల క్రితమే వారు సమాధి చెందినట్లు డాక్టరు ధృవీకరించారు. నిజమైన ఫకీరుకు అంటే మహాత్మునికి ప్రతి శ్వాస అంతిమ శ్వాసతో సమానమే అని అన్నారు కదా పెద్దలు అన్నారటండి. నిజమైన మహాత్ములకి ప్రతి శ్వాస అంతిమ శ్వాసతో సమానమే. మనకు కూడా మాస్టర్ గారు ఒక మాట చెప్తారండి. అంటే మనకు చెప్పేది ఏంటంటే, మాస్టర్ గారు నీ జీవితంలో ఇదే ఆఖరి రోజు, అయితే నువ్వు ఎలా ఉంటావో అట్లా ఉండాలని చెప్తారు. జీవితంలో మనకి ఇదే ఆఖరి రోజు, అయితే మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాం, ఏం చేస్తాం, ఏంటి అలా ఉండాలట. ప్రతిరోజు అలా అనుకోవాలట, అలా ఉండాలట. అది అంటే మనకి చెప్పేది. శ్రీ అయోధ్య గారి స్వప్న దర్శనం. అయోధ్య గారికి స్వప్న దర్శనం రావడం గురించి ఇక్కడ చెప్పారనమాట. ఆయన మాయమ్మ సన్నిధిలో ఉండగా ఒక దివ్య రథం వచ్చి మాస్టర్ గారి ముందు ఆగిందిట. షిరిడి సాయిబాబా ఒకవైపు, మరోవైపు అక్కలకోట స్వామి ఉన్నారు. శ్రీ మాస్టర్ గారిని రమ్మని పిలిచి రథంలో కూర్చోబెట్టుకున్నారు. ఈ స్వప్నం వచ్చిన వెంటనే శ్రీ మాస్టర్ గారు త్వరలో సమాధి అవుతారేమోనని ఆందోళన కలిగింది. అందుకనే వెంటనే 11వ తేదీ రాత్రికి ఒంగోలు చేరుకున్నారు. తర్వాత అక్కడ మాస్టర్ గారి సమాచార వార్త అందరికీ తెలియగానే ఒంగోలులో ప్రజలందరికీ, అసలు ఆ పట్టణంలో వీధుల్లో ఇళ్లలోని వారంతా, మా మమతల మాస్టారు మీరెక్కడికి వెళ్ళారు, ఇంకెవరు మాకు దిక్కోని రోధించుకుంటూ గుండెలు బాదుకుంటూ కన్నీటి దారాలతో మొంగమూరు డొంకలోని పాత బస్టాండ్ రోడ్డున వారి నివాస గృహానికి పిన్నలు పెద్దలు ఏకమై రాసాగారు. అందరూ వచ్చి అక్కడ మాస్టర్ గారికి జోహార్లు చెప్పి శ్రద్ధాంజలి ఘటించారట. ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మహాత్ములంతా, సాయినాథుల వారు మహాత్ములంతా, అవధూతలంతా తమ ముద్దు బిడ్డను అక్కన చేర్చుకున్నారు అని చెప్పి, అంటే మాస్టర్ గారు చేయవలసిందంతా చేసేసారు. ఆ తక్కువ సమయంలోనే ఆయన చేయవలసిందంతా, ఎన్ని గ్రంథాలు రాశారో చూడండి, ఎన్ని సత్సంగాలు చేశారు, అసలు సాయి సేవ ఎట్లా చేసుకున్నారు, ఎంతమంది కష్టాలు తీర్చారు. అలా అన్నీ ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఎంత చేయాలో అంతా చేశారు ఆయన. ఇప్పుడు మనం అయోధ్య గారి గురించి కొంచెం ఇక్కడ వివరించారు, చదువుకుందాం. శ్రీ అయోధ్య గారు చిన్నతనం నుండి దేవీ ఉపాసకులు, అనేక ఆశ్రమములు దర్శించారు. ఈయన అయోధ్య గారు అసలు ఎవరు అంటే, ఆయనకి మరి స్వప్నం వచ్చిందంటే మనం ఆలోచించుకోవాలి ఆయనలో ఉన్న గొప్పతనం కూడా. శ్రీ అయోధ్య గారు చిన్నతనం నుండి దేవీ ఉపాసకులట, అనేక ఆశ్రమాలు దర్శించుకున్నారు, హఠయోగం అభ్యసించారు, జ్యోతిష్యం, హస్త సాముద్రికం, వాస్తు మొన్న వాటిల్లో ప్రావీణ్యం సంపాదించారు. చూసారు ఎంత ఆయన గొప్పవారు. 1986 సంవత్సరంలో శ్రీ మాస్టర్ గారిని దర్శించిన వీరు శ్రీ మాస్టర్ గారి సలహాపై శ్రీ గురు చరిత్ర పారాయణ చేశారు. అప్పుడు మాస్టర్ గారు ఆయనకి గురు చరిత్ర పారాయణ చేయమని చెప్పారనమాట. ఆయన పారాయణ చేశారు మాస్టర్ గారు ఆదేశంతో. మహాత్ముల అవధూతల దర్శనం చేసుకున్నారు. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్రల పారాయణ చక్కని ఫలితాన్ని ఇస్తున్నదని అనుభవపూర్వకంగా తెలుసుకొని షిరిడి వెళ్ళి అక్కడే 108 సార్లు శ్రీ గురు చరిత్ర పారాయణ చేశారు. అప్పుడప్పుడు మాస్టర్ గారు దర్శనార్థం వస్తుండేవారు. ఆయన షిరిడి వెళ్ళి 108 సార్లు శ్రీ గురు చరిత్ర అక్కడ పారాయణ చేశారట. మాస్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉండేవారు అనమాట. శ్రీ మాస్టర్ గారు శ్రీ సాయి చెంతకు చేరిన విషయాన్ని ఆకాశవాణి మరియు ప్రముఖ దినపత్రికలన్నీ ప్రకటించాయి. మాస్టర్ గారు ఇలా బాబా చెంతకు చేరిపోయినారు అన్న విషయాన్ని రేడియోలో కూడా వచ్చిందటండి. ఆకాశవాణి మరియు ప్రముఖ దినపత్రికలన్నీ, మన న్యూస్ పేపర్లు ఇవన్నీ ఉంటాయి, వాటిలన్నిట్లోనూ వచ్చిందట. సాయిబాబా మిషన్ వారు సుదూర ప్రాంతాల్లోని భక్తులకు, బంధువులకు, అభిమానులకు టెలిగ్రామ్స్ పంపారు. రాష్ట్ర నలుదిక్కుల నుండి బరువెక్కిన హృదయాలతో బంధుమిత్రాదులు, భక్తులు, అభిమానులు అందరూ ఒంగోలు పట్టణం చేరుకున్నారు. అందరూ వచ్చేసారండి మాస్టర్ గారిని చూడడం కోసం అన్నమాట. అన్నగారు శ్రీ కృష్ణమాచార్య గారి అబ్బాయి శ్రీ అనంతకృష్ణ వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం, శ్రీ వేదవ్యాస గారు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్, శ్రీ బోధాయన
వారి కుటుంబ సభ్యులు, రాజమండ్రి శ్రీ మాస్టర్ గారి అత్తగారైన శ్రీమతి రంగనాయకమ్మ వారి కుటుంబ సభ్యులు అందరూ అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. మాస్టర్ గారి వాళ్ళ బ్రదర్స్ అందరూ అక్కడికి వచ్చారనమాట. మాస్టర్ గారు అన్నగారులు వాళ్ళందరూ వచ్చారట. వచ్చి మాస్టర్ గారికి శ్రద్ధాంజలి ఘటించారట. 12వ తేదీ రాత్రి భక్తుల మోగవేదనతో ఎట్లానో గడిచింది. అలా బాధపడుతూ ఎలాగో 12వ తేదీ రాత్రి గడిచిందట. అంతిమయాత్ర 13/4/1989 గురువారం భక్తజనులు బంధుజనాదులందరూ కలిసి ఒక ముక్త పురుషుణ్ణి మహాత్ముల ముద్దుబిడ్డడి అంతిమయాత్ర సన్నాహాలు చేయసాగారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీ మాస్టర్ గారికి స్నానం చేయించారు. ఇంకా ఆయనకి సమాధి చేయడం కోసం మాస్టర్ అంటే అంతిమయాత్ర అంటే ఆ మొత్తం మాస్టర్ గారిని తీసుకెళ్తారనమాట. ఒంగోలు అంతా తీసుకెళ్తారు. అందుకని 9 గంటల ప్రాంతంలో మాస్టర్ గారికి స్నానం చేయించారట. అనంతరం మధ్యాహ్న సమయంలో శ్రీ మాస్టర్ గారి దివ్య దేహాన్ని పుష్పమాలాంకృత వాహనంపై ఉంచారు. పుష్పాలతో అలంకరించిన వాహనం మీద మాస్టర్ గారిని ఉంచారనమాట. వారి దివ్య దేహాన్ని వారి సద్గ్రంథాలని పక్కన చేర్చారు. మాస్టర్ గారు రాసిన గ్రంథాలన్నిటినీ పక్కన పెట్టారట. అంతిమయాత్ర ముంగమూరు డొంక నుండి రంగారావు హాస్పిటల్ మీదుగా శ్రీ సాయి మందిరం ప్రక్క నుండి కోర్టు సెంటర్, గాంధీ రోడ్డు, ఏనుగు చెట్టు మార్గంగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, రాజాపానగల రోడ్డు నుండి లాయర్పేట మీదుగా ఊరేగింపు సాగింది. మాస్టర్ గారిని ఊరేగించుతూ అట్లా తీసుకెళ్లారనమాట. ఆయన దివ్యదేహాన్ని అందరూ చూసి దర్శించుకోవడానికి అనమాట. ఒకవైపు రోడ్ల వెంట జనసందోహం, మరోవైపు భక్తుల ఇళ్ల ముందు అలికి టెంకాయ కర్పూరం సమర్పించి నమస్కరించుకోసాగారు. మాస్టర్ గారిని అట్లా తీసుకెళ్తుంటే భక్తులందరూ జనాలు సమూహం అలా వెనకాల వస్తున్నారట. మరొక వెంపకేమో ఇళ్ల ముందు వెళ్తారు కదా, వెళ్తున్నప్పుడు భక్తులందరూ ఇళ్ల ముందు అలికి టెంకాయ కర్పూరం అవన్నీ సమర్పించుకున్నారట మాస్టర్ గారికి. అక్కడ పిన్నలు పెద్దలు అశేష ప్రజానీకం ఒక సత్యాన్వేషకుడిని, విజ్ఞానవేత్తను, ఆధ్యాత్మికవేత్తను, కవి వృషభుని, ధర్మజ్ఞుణ్ణి, సాధు సత్పురుషుణ్ణి, పరమాచార్యుని, బోధకుని, యోగీశ్వరుని, సంఘ సంస్కర్తను, మానవతావాదిని, ప్రేమమూర్తిని, ఆశ్రిత జనవత్సలుని కోల్పోయామన్న నిండు బాధతో శ్రద్ధాంజలి ఘటించారు. చూడండి ఎన్ని ఉన్నాయో మాస్టర్ గారి గురించి చెప్పాలంటే అసలు ఇంకా ఉంటాయి. ఇంకా మనకు మాటలు రావు కానీ ఇంకా ఎన్నో ఉంటాయి ఆయన గుణగణాలన్నీ చెప్పాలంటే. ఎంతో నిండు బాధతో అందరూ శ్రద్ధాంజలి ఘటించారట. సూర్యాస్తమయ పూర్వమే ఆ దివ్యమూర్తి లాయర్పేటలోని శ్రీ సాయి మందిరానికి చేరుకున్నారు. లాయర్పేటలో బాబా మందిరం ఉంది కదా, అక్కడికి చేరుకున్నారు. భక్తులు అక్కడ వీరికి నీరాజనాలు అర్పించారు. శ్రీ భరద్వాజ గారి పవిత్ర దేహాన్ని శ్రీ సాయి మందిర ప్రాంగణంలో ఉత్తరం వైపు సమాధిలో ఉంచారు. ఇప్పుడు మనకి వెళ్ళగానే బాబా మందిరం కనబడుతుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు రైట్ సైడ్కి ఇటు వెళ్తే అంటే ఉత్తరం వైపుకి అనమాట అది. అక్కడ మాస్టర్ గారి సమాధి మందిరం, అక్కడ మాస్టర్ గారి బృందావనం అక్కడ ఉంటుంది. ఎవరైనా దర్శించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆయన పవిత్ర దేహాన్ని అక్కడ ఉంచారు కదా, అక్కడికి వెళ్ళి చక్కగా బృందావనంలో మాస్టర్ గారి దర్శనం చేసుకుని పారాయణ ప్రదక్షిణలు చేసుకుని రావచ్చు. నాటి నుండి నేటి వరకు వేలాది మంది ప్రజలు నిత్యము వారి సమాధికి ప్రదక్షిణలు చేస్తూ గురుస్థానంగా ఆరాధిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనండి ఎంతోమంది వేలాది మంది ప్రజలు నిత్యము మాస్టర్ గారి సమాధికి ప్రదక్షిణాలు చేస్తూ గురుస్థానంగా ఆరాధిస్తున్నారు. మాస్టర్ గారి ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా వచ్చే భక్తులు ఉంటారండి మాస్టర్ గారి దగ్గరికి. మాస్టర్ గారి కోసం అట్లా వస్తారు వాళ్ళు బృందావనం దర్శించుకోవడం కోసం. ఇంకా ఎన్నో అనుభవాలు అన్నమాట. ఇప్పుడు ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళకు కూడానండి ఎన్నో అనుభవాలు ఎంతోమందికి మాస్టర్ గారి సన్నిధిలో. ఇప్పటికీ మేము అసలు ఆశ్చర్యపోయాం వింటుంటే. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, అసలు ఆశ్చర్యపోయాం. అట్లాంటి అనుభవాలు ఇస్తున్నారు మాస్టర్ గారు వాళ్ళకి. శ్రీ మాస్టర్ గారు సాయి సన్నిధి చేరిన విషయం తెలుసుకున్న అగస్తీశ్వర కోన చిన్నస్వామి మాట్లాడుతూ, అందరూ అనుకున్నట్లు మామూలుగా వారు కన్ను మూయలేదు. లీలా వినోదంగా వారు తనువును చాలించారు. ఎంతో యోగస్థితిని, దైవశక్తిని వారు పొందితే కానీ ఆ విధంగా శరీరాన్ని వదలడం సాధ్యం కాదు అన్నారు. మామూలుగా మనుషులలో ఉంటుందండి, మనం చనిపోవడం అనేది ఉంటుంది మనకి. కానీ అలా మహాత్ములకి అట్లా మామూలుగా కాదు.
వాళ్ళు ఎలా ఉంటుందంటే లీలా వినోదంగా తనువు చాలిస్తారు. అది కూడా ఒక లీల, అంతే. లీలా వినోదంగానే వాళ్ళ శరీరాన్ని వదిలేస్తారనమాట. ఎంతో యోగ స్థితిని, దైవశక్తిని వారు పొందితే కానీ ఆ విధంగా శరీరాన్ని వదలడం సాధ్యం కాదు అని చెప్తున్నారు. అట్లా శరీరాన్ని వదలడం అనేది ఎంతో గొప్పవాళ్ళు, దైవశక్తి ఉన్న వాళ్ళకి తప్ప అది అసలు సాధ్యం కాదు అని చెప్పి ఆయన అగస్తీశ్వర కోన చిన్నస్వామి గారు చెప్పారట. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయమాచరతే తస్మాత్తాచార్య ఉచ్యతే. ఆచార్య భరద్వాజ గారు శాస్త్రార్థాలను క్షుణ్ణంగా అభ్యసించారు, అర్థం చేసుకున్నారు, ఆచరించారు మరియు ప్రచారం చేశారు. వారి జీవితము ధన్యమైనది. మన జీవితాలను ధన్యం చేసుకొనుటకై ప్రచారం కావించిన విషయాలను చిత్తశుద్ధితో నాచరించుటయే వారికి మనము సమర్పించు శ్రద్ధాంజలి. మనం ఆయనకి సమర్పించే శ్రద్ధాంజలి ఏంటంటే, ఆయన ఏమైతే మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి ఆయన ఏమైతే చెప్పారో బోధలు, వాటినన్నిటినీ మనం చిత్తశుద్ధితో ఆచరించడం ఒక్కటే మాస్టర్ గారికి మనం సమర్పించుకునే శ్రద్ధాంజలి అంటున్నారు. ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తయిందండి. తర్వాత అధ్యాయం 15 నిత్య సత్యులు. మాస్టర్ గారి సమాధి అయినా సరే నిత్య సత్యులు అనమాట. బాబా ఎట్లాగో నిత్య సత్యులు, అలాగే మాస్టర్ గారు కూడా సమాధి అనంతరము కూడా నిత్య సత్యులు. ఆయన మహాత్ముల ముద్దు బిడ్డడు. అధ్యాయం 15 నిత్య సత్యులు. గతాసూన గతాసంచ నాను శోచంతతి పండితా అన్నారు శ్రీకృష్ణ భగవానులు. జ్ఞానులు శరీరాన్ని వదలడం గురించి చింతించరు, జీవన్ముక్తుల ప్రళయంలో కూడా నశించరని యోగ వాసిష్టం, గీత చెబుతున్నాయి. జ్ఞానులటండి శరీరం వదలడం గురించి అసలు చింతించరట. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఏదైనా అనారోగ్యం వచ్చేసి ఇంక చనిపోతాం అని అనిపించినప్పుడు చాలా అసలు చింతిస్తాం. మనం చింతిస్తాం, చుట్టుపక్కల వాళ్ళు బాధపడతారు, మనం చింతిస్తాం చాలా. అప్పుడు ఏం చేయాలి ఏంటి అన్నీ మన ప్లాన్స్ అన్నీ ఇదైపోతాయి కదా. మనం చనిపోతాం అని తెలిస్తే ఎట్లా ఉంటుంది అసలు. అందుకని జ్ఞానులు శరీరాన్ని వదలడం గురించి చింతించరు. మనకు ఉంటుంది ప్రాణభయం ఉంటుంది, అమ్మో ఎప్పటికైనా చనిపోతాం మనం. మృత్యు అంటే మనకు భయం కదా, అందుకే భయపడుతూ ఉంటాం నిత్యం. మనం ఎట్లాంటి కొన్ని కష్టతరమైన సందర్భాల్లోనూ ఏమైనా ప్రమాదాలు అప్పుడప్పుడు భయపడతాం మనం కదా. మనకు భయం మృత్యు అంటే, శరీరం వదలడం అంటే మనకు భయం. కానీ జ్ఞానులు శరీరం వదలడం గురించి చింతించరు, వాళ్ళు అసలు ఏం బాధపడరు శరీరం వదలడం గురించి. జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని యోగ వాసిష్టం, గీత చెప్తున్నాయి. జీవన్ముక్తులు వాళ్ళు ఏంటంటే ప్రళయంలో కూడా వాళ్ళు నశించరట. యోగ వాసిష్టం, భగవద్గీత కూడా చెప్తున్నాయట. మహాసమాధి చెందాక కూడా శ్రీ మాస్టర్ గారు యోగ శరీరంతో సర్వాంతర్యామి అయి నిలిచి ఉన్నారు. యథాపూర్వం మనమున్న చోట వారుంటారన్నది నిత్య సత్యం. ఆయన యథాపూర్వం ఎప్పట్లాగానే ఆయన మనం ఉన్న చోటే వారు ఉంటారు. అది నిత్య సత్యం, అది ఎప్పటికీ సత్యం. అందుకే కదండి మనం అట్లా స్మరించుకోగానే, ఆయనకి చెప్పుకోగానే జరుగుతున్నాయంటే మరి అదే కదా. దత్తస్వరూపులు శ్రీ సాయి ముద్దు బిడ్డడు అగు శ్రీ మాస్టర్ గారి పరమావధి, మానవాళి ఉద్ధరణ, సకల జీవుల శ్రేయస్సు వారి పవిత్ర కార్యక్రమం నాటికి, నేటికి, రేపటికి, ఎన్నటికీ శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. మాస్టర్ గారు పరమావధి ఆయనది ఏంటంటే అసలు మానవాళి ఉద్ధరణ, మన ఉద్ధరణ కోసమే ఆయన శరీరాన్ని తీసుకుని వచ్చారు మాస్టర్ గారు. సకల జీవుల శ్రేయస్సు వారి పవిత్ర కార్యక్రమం, అన్ని జీవులకు శ్రేయస్సు చేయడమే, అందుకే వచ్చారు ఆయన. మనందరికీ అన్ని జీవులకు శ్రేయస్సు చేయడం కోసం, ఈ మానవాళిని అంతటినీ ఉద్ధరించడం కోసం ఆ భగవంతుడే సద్గురువు రూపంలో వచ్చారనమాట. బాబానే మాస్టర్ గారిని మన మధ్యకు పంపించారు. నాటికి, నేటికి, రేపటికి, ఎన్నటికీ శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ, అప్పుడు, ఇప్పుడు, తర్వాత కూడా ఎప్పటికీ శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. వారి
భౌతిక దేహానంతరము మహాసమాధి నుండే ఎందరెందరో ఎక్కడెక్కడో భక్తులకు కష్టాలు తొలగించడం, స్వప్న దర్శనాలు ఇవ్వడం, వారి వారి భావాలకు తగిన సూచనలు, అనుభవాలను ఇస్తూ నడిపిస్తున్న నిత్య సత్యులు శ్రీ మాస్టర్ గారు. అప్పుడు ఇప్పుడు కూడానండి మాస్టర్ గారు ఎలా ఉండేదండి, మహాసమాధి తర్వాత కూడా ఎక్కడెక్కడో ఉన్న భక్తులకు కూడా ఆయన కష్టాలు తొలగించడం, స్వప్న దర్శనాలు ఇవ్వడం, వారి వారి భావాలకు తగిన సూచనలు, వాళ్ళు ఎట్లా చేస్తే మంచిదనేటువంటి సూచనలు, అనుభవాలు ఇస్తూ నడిపిస్తున్నారు. ఆయన ఎప్పుడు నిత్య సత్యులు మాస్టర్ గారు. 13/4/89 రాత్రి మాస్టర్ గారు తమ 11 సంవత్సరాల ముద్దుల పుత్రిక చిరంజీవి వేదవతికి కలలో కనిపించి ఈ క్రింద విధంగా ఓదార్చారు. 13వ తేదీన రాత్రిట వేదమ్మ గారికి, అప్పుడు ఆవిడకి 11 సంవత్సరాలట, ఆ వేదమ్మ గారికి కలలో కనిపించారట. మాస్టర్ గారు కనిపించి ఈ క్రింది విధంగా ఓదార్చారట. కలలో కనిపించిన మాస్టర్ గారు ఆకుపచ్చ గళ్ళలుంగి తెల్ల చొక్కా వేసుకున్నారు. అమ్మ వేదమ్మ అని పిలిచారు. వేదమ్మ చూచింది మాస్టర్ గారిని. నేనమ్మ నాన్నగారిని అన్నారు. వేదమ్మ నమస్కారం అంటూ నమస్కరించింది. ఏమిటి ఇలా వచ్చారు అనుకుంటుంది వేదమ్మ. అమ్మను ఏడవద్దని చెప్పమ్మా, మీరంతా ఏడుస్తూ బాధపడుతుండడం నాకు బాగుండదు. నేనెక్కడికి వెళ్ళాను, నేను మీలోనే ఉన్నానమ్మా, మీ దగ్గరే ఉన్నాను, నేనెక్కడికి వెళ్ళలేదు. మన బంధం ఇంతటితో తెగిపోయిందని అనుకుంటున్నారా? మన బంధం ఎప్పటికీ తెగిపోదు, అది అట్లా కొనసాగుతూనే ఉంటుంది, నేనెప్పుడు మీతోనే ఉంటాను అన్నారు. ఇదెంత అసలు సత్యం అన్నది మనకి జరిగే అనుభవాలు బట్టి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఎంతోమంది భక్తులకి కలిగిన అనుభవాలు వీటిని బట్టి తెలుస్తూ ఉంటుంది. మాస్టర్ గారు అమ్మగారి దగ్గర, వేదమ్మ గారి దగ్గర, బాబు గారి దగ్గర అక్కడ ఉన్నారు అన్నది చాలామందికి వారితో ఉన్నారు అన్నది ఎన్నో నిరూపణలు కూడా ఉన్నాయన్నమాట. మాస్టర్ గారు చెప్పారట, అమ్మని ఆడవద్దని చెప్పు, మీరంతా ఏడుస్తూ బాధపడితే నాకు అంటే చాలా చిన్న పిల్ల కదా వేదమ్మ గారు అప్పుడు, అదే అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాను, నేను మీలోనే ఉన్నాను, మీ దగ్గరే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. మన బంధం ఎంతటితో తెగిపోయిందని అనుకుంటున్నారా? మన బంధం ఎప్పటికీ తెగిపోదు. అంతే కదండి, ఎప్పటికీ తెగిపోలేదు, అది కొనసాగుతూనే ఉంది. ఇంకా మాస్టర్ గారు అవతార కార్యం అట్లా అమ్మగారి రూపంలో జరుగుతోంది, ఇప్పుడు గురు కుటుంబం రూపంలో జరుగుతూనే ఉంది. ఆ బంధం అట్లా కొనసాగుతూనే ఉంటుంది కూడా, అది అట్లా కొనసాగుతూనే ఉంటుంది. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అన్నారు. ఇంతకు ముందులాగా మేము మీతో మాట్లాడేది ఎట్లా, అలా వీలు పడదు కదండి అన్నది వేదమ్మ గారు అన్నారట. ఇంతకు ముందులాగా మేము ఎట్లా మీతో మాట్లాడాలంటే అలా వీలు పడదు కదా అన్నారట. ఎందుకు వీలుపడదు? మీరు భక్తితో పిలిస్తే పలుకుతాను, మీకు దారి చూపి నడిపించేవారు ఇక లేరని ఏడుస్తున్నారు, అలా బాధపడవద్దు, నేను ఎప్పుడూ ఉన్నాను. నా సమాధి దగ్గరకు వచ్చి చెప్పుకుంటే నేను మీకు సమాధానం చెబుతాను. ఇది అందరికీ చెప్పారు మాస్టర్ గారు, అది గుర్తుపెట్టుకోవాలి. వేదమ్మ గారికి కల్లో వచ్చి చెప్పినా సరే మనందరికీ కూడా చెప్పినట్టే. ఇది ఎందుకు వీలు పడదు? మీరు భక్తితో పిలిస్తే పలుకుతాను, భక్తితో పిలవండి, నేను పలుకుతాను. బాబా ఎట్లా చెప్పారు? నా సమాధి పలుకుతుంది, నా మట్టి సమాధానం ఇస్తుంది చెప్పారు కదా. అలాగే మాస్టర్ గారు కూడా మీరు భక్తితో పిలిస్తే పలుకుతాను, మీకు దారి చూపి నడిపించేవారు ఇక లేరని ఏడుస్తున్నారు, అలా బాధపడవద్దు. మనకేమనిపిస్తుంది? మహాత్ములు సమాధి అయిపోయినప్పుడు మనకి ఇంకెవ్వరు మనకి లేరే, అయ్యో మనకెవరు దారి చూపిస్తారు, ఎట్లాగా మన కష్టాలు ఇవన్నీ అప్పటి వరకు చక్కగా తీరుస్తూ ఉంటారు కదా, మన కష్టాలు కోరికలు అన్నీ ఇప్పుడు ఏంటి, ఎలాగ మన పరిస్థితి అనిపిస్తుంది. అందుకని ఏం చెప్తున్నారు? నేను ఎప్పుడూ ఉన్నాను, నా సమాధి దగ్గరకు వచ్చి చెప్పుకుంటే నేను మీకు సమాధానం చెబుతాను. ఒక్కోసారి మీరు నన్ను పిలిచినా నేను మీకు పలుకుతాను, ఒక్కసారి మీరు నన్ను పిలిచినా నేను మీకు పలుకుతాను. కానీ ఎక్కువసార్లు బాబాను తలుచుకుంటే కానీ బాబా నన్ను మీకు కనపడనివ్వరు. ఇక్కడ ఏం చెప్పారు మాస్టర్ గారు? ఎక్కువసార్లు మీరు బాబాను తలుచుకోవాలి, మీరు బాబాను తలుచుకుంటూ ఉంటేనే, బాబా స్మరణలో ఉంటేనే బాబా నన్ను మీకు కనపడనిస్తారు, లేకపోతే కనపడనివ్వరని చెప్తున్నారు. అందుకని బాబాను బాగా తలుచుకోండి, పలుకుతాను. ప్రతిరోజు మన ఇంట్లో శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయండి అన్నారు మాస్టర్ గారు, చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతిరోజు మన ఇంట్లో
శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయండి అన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మాస్టర్ గారు ఏం చెప్పారంటే గురుచరిత్ర, సాయి లీలామృతం 2 గ్రంథాలు మనకి నిత్య పారాయణ గ్రంథాలు అని చెప్పారు. రోజు పారాయణ చేసే గ్రంథాలు శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి లీలామృతం గ్రంథాలు. ఇక మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే సాయి లీలామృతం ఆయన శాశ్వత రూపంట. మాస్టర్ గారి శాశ్వత రూపం శ్రీ సాయి లీలామృతం. ఆ గ్రంథంలో ఆయన ఉన్నానని చెప్పారు. ఆయన పిలిస్తే పలుకుతారు పారాయణ చేస్తే మాస్టర్ గారు సాయి లీలామృతం. ఎందుకంటే వారి గురువుగారి చరిత్ర ఒక సత్యశీయుడు రాసింది. వారి గురువుగారి చరిత్రని మాస్టర్ గారు రాసిన గ్రంథం మామూలుది కాదు కదండి. ఎవరో మామూలు వాళ్ళు రాసిన గ్రంథం కాదు అది. శ్రీ సాయి లీలామృతం సాక్షాత్తు మాస్టర్ గారు రాసిన గ్రంథం. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు రాసిన గ్రంథం. అందరు మహాత్ముల చేత ముద్దు బిడ్డడు అనిపించుకున్నారు ఆయన. సాయిబాబాకా బేటా అనిపించుకున్నారు ఆయన. బాబా ఆయన్ని శిష్యునిగా అంగీకరించారు, స్వప్న దర్శనం ఇచ్చారు గురుచరిత్ర పారాయణ చేస్తే. ఇవన్నీ మనకు తెలిసిందే. ఎట్లాంటి అనుభవం ఆయనకి ప్రసాదించారు షిరిడీలో మొట్టమొదటిసారి మాస్టర్ గారు షిరిడీ వెళ్ళినప్పుడు. అట్లాంటి మాస్టర్ గారు రాసిన గ్రంథం సాయి లీలామృతం. అందుకని తప్పకుండా గురుచరిత్రతో పాటు శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయాలి. దానికి సబ్స్టిట్యూట్ అంతకుముందు కూడా చెప్పాను, వేరే గ్రంథాలు లేవు. సాయి లీలామృతం బదులు అని చదవడానికి ఏ గ్రంథము సరిపోదు, లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది మానేశారు గురుచరిత్ర, ఏదో వేరే గ్రంథాలు చదువుతారు. కాదు, మాస్టర్ గారు అట్లా చెప్పల. గురుచరిత్ర, సాయి లీలామృతం నిత్య పారాయణ గ్రంథాలు. దానికి సబ్స్టిట్యూట్ వేరే గ్రంథాలు లేవు. చాలా జాగ్రత్త నిత్య పారాయణకి చదువుకోవాలి. పక్కన వేరే గ్రంథాలు ఉంటే తర్వాత ఎప్పుడో చదువుకోవాలి, మధ్యాహ్నమో తర్వాత ఎప్పుడో, లేకపోతే కంటిన్యూషన్ మన టైం బట్టి. కానీ ఖచ్చితంగా గురుచరిత్ర, సాయి లీలామృతం మనం పారాయణ చేయాల్సిందే. అది పారాయణ చేస్తేనే మనకి సాయినాథుల వారు, మాస్టర్ గారు ఆశీస్సులు ఉంటాయి. మనకు కనిపెట్టుకుని ఉంటారు పారాయణ చేసే ఇంట్లో. ఆయన శాశ్వత రూపం శ్రీ సాయి లీలామృతం. అందుకే మనం కృతజ్ఞతార్చన చేసుకుంటాం. సాయి లీలామృతానికి, గురుచరిత్రకి రెండింటికి కృతజ్ఞతార్చన. ఆయన ఇచ్చిన అద్భుతమైన గ్రంథాలు వాటిని అందించారు. మనం దత్తస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, సాయినాథుని అనుగ్రహాన్ని పొందడానికి అంతటి గ్రంథాలను మనకు అందించారు. అందుకని సాయి లీలామృతం కూడా గురుచరిత్రతో పాటుగా మనం పారాయణ చేయాలి. ఎంతో అద్భుతమైన గ్రంథం సాయినాథుల వారి చరిత్ర. అది సాక్షాత్తు పూజ్యశ్రీ మాస్టర్ గారు రచించిన గ్రంథం అది కదా. అందుకని పారాయణ చేయండి అన్నారు. ఇంతలో వేదవతికి మెలకువ రాగా శ్రీ మాస్టర్ గారు బయటకు వెళ్తున్నారు. వేదవతి నాన్నగారు అంటూ తలుపు తీసి బయటకు వెళ్ళగా అప్పుడే ఇంటి చివర అదృశ్యమయ్యారు అంటుంది చిరంజీవి సౌభాగ్యవతి వేదవతి. అప్పుడు మాస్టర్ గారు తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయారట. అలా నడుచుకుంటూ నాన్నగారు అనేసి వేదమ్మ గారు తలుపు తీసి బయటకు వెళ్ళారట. అప్పుడే ఇంటి చివర మాస్టర్ గారు అదృశ్యమైపోయారట. చిత్రం ఏమిటంటే అది కేవలం స్వప్నం మాత్రమే కాదు, మెలకు వచ్చిన తర్వాత కూడా శ్రీ మాస్టర్ గారు కనిపిస్తూనే ఉన్నారు. చిత్రం ఏంటంటే మనకే కళ అనుకుంటాం, కానీ కళ కాదట. అది మెలకు వచ్చిన తర్వాత కూడా మాస్టర్ గారు కనిపిస్తూ ఉన్నారట. చూడండి, అది మెలకువా లేకపోతే స్వప్నమా? అది ఒక రకమైన స్టేట్లో ఉంటుంది. అది అట్లాంటిది మహాత్ముల దర్శనం అనేది అలా ఉంటుంది. అది ఒంగోలు నివాసి శ్రీ బోసు గారు మాస్టర్ గారు మనకిక లేరు కదా అని బాధపడుతూ ఉంటే ఆ రాత్రి మాస్టర్ గారు స్వప్న దర్శనమిచ్చి, నేను ఇప్పుడు సమాధిలో ఉన్నాను, నీవు వచ్చి నా సమాధిని దర్శించుకొనమని చేయి పట్టుకుని వచ్చి చూపారు. అలాగే మరో భక్తురాలకి పూజ చేసుకోమని చెప్పారు.
బిట్రగుంటలోని శ్రీ సాయి మందిరానికి శంకుస్థాపన చేయడానికి శ్రీ మాస్టర్ గారు వస్తానన్నారట. ఈ లోపల శ్రీ మాస్టర్ గారు నిర్యాణం పొందారు. వారు శంకుస్థాపన చేయడం ఎలా అని వ్యధ చెందుతుండగా అందులో కమిటీ మెంబర్ అయిన లాయర్ చిమ్మిలి నరసింహం గారికి స్వప్న దర్శనమిచ్చి శ్రీ మాస్టర్ గారు మందిర కార్యక్రమం కొనసాగించండి, నేను మీతోనే ఉన్నానని చెప్పారు. అలాగే శ్రీ విసి వెంకటేశ్వర్లు గారికి వారి శ్రీమతి పద్మ గారికి శ్రీ మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి తాము ఎప్పుడు వారితో ఉన్నట్లు చెప్పారు. చూడండి, ఎంతోమంది భక్తులకి మాస్టర్ గారు తర్వాత స్వప్న దర్శనాలు ఇచ్చి చెప్పారట, నేను మీతోనే ఉన్నాను, నా సమాధిని దర్శించుకోండి, నేను పలుకుతాను, మీ కష్టాలు ఏమి కోరికలు ఉన్నా చెప్పుకోండి, తీరుస్తాను, ఎప్పట్లానే శరీరంతో ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో అట్లాగే అని చెప్పారట. చెప్పి ఒకసారి ఏమైందట, మాస్టర్ గారు సాయి మందిర శంకుస్థాపనకి ఆయన చేస్తానని చెప్పారట. ఇంతట్లో మాస్టర్ గారు వస్తానని చెప్పారట. ఇంతట్లో మాస్టర్ గారు నిర్యాణం అయ్యారు. ఆ శంకుస్థాపన ఎట్లా చేయడం అని బాధపడుతూ ఉన్నారట. అప్పుడు కమిటీ మెంబర్ అయిన నరసింహం గారికి మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి మందిర కార్యక్రమాన్ని కొనసాగించండి, నేను మీతోనే ఉన్నానని చెప్పారట. చూడండి, ఆయన సమాధి చెందినా సరే ఆయనకు కల్లో కనిపించి నేను మీతోనే ఉన్నాను, మందిర కార్యక్రమాన్ని మీరు కొనసాగించండి అని చెప్పారట. ఇలా ఎంతోమందికి మాస్టర్ గారు సమాధి అనంతరం కూడా స్వప్న దర్శనాలని ప్రసాదించారు. కొందరికి ప్రత్యక్ష దర్శనం కూడా ప్రసాదించారండి. ఆయన భౌతికంగా కూడా దర్శనం ఇచ్చారు ఎంతోమందికి సమాధి అనంతరం కూడా మాస్టర్ గారు. ఇట్లా ఎన్నో లీలలు ఉన్నాయి. అది తర్వాత మనం ఇంకొన్ని రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.